హలో హలో చూడు బాబు, ఈరోజు మరి మనం దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్కి వచ్చాం కదా. అవునయ్యా అవునా మరి ఒక్కసారి మన ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి నమస్కారం చెప్పేసి. ఎందుకు ఎందుకు అంటే వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం చెప్పడం మన బాధ్యత. ఒకసారి నమస్కారం చెప్పేసి. ఎలా ఎలా అంటే అందరికీ నమస్కారం. నువ్వు నా చెవిలో చెప్పడం కాదు, అందరికి వినపడి చెప్పాలి. చెప్పేసి అందరికీ నమస్కారం చెప్పేసి. కొందరికి నమస్కారం, అందరికీ కాదు, అందరికీ నమస్కారం. అందరికి ఎందుకయ్యా? అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికి చెప్పాలి. అందరికి వద్దు. మరి కొందరికి చెప్తావా? అంటే కొందరు ఎవరు? ఫ్యాన్స్. ఏంటి ఫ్యాన్స్ అయ్యా. నీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ నీ ఫ్యాన్స్? ఇండియా అంతా ఉన్నారయ్యా. ఇండియా అంత ఉన్నారు. ఇంతకు నీ ఫ్యాన్స్ జనరల్గా ఎవరు ఉంటుంటారు? అంతా లేడీస్ ఉంటారు. అంతా లేడీస్ ఉంటారు. అంటే నీకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనమాట. అవునయ్యా. మరి నీకు ఎంత ఫాలోయింగ్ ఉందన్నావు కదా, నీ యొక్క అసలు ఈ ఫాలోయింగ్ రహస్యం ఏంటి? నా గ్లామర్. నీ గ్లామరా? నీ గ్లామర్ చూసి ఇంత ఫాలోయింగ్ వచ్చిందా? అవునయ్యా. సరే కానీ మరి ఒకసారి నీ పేరేమిటి చెప్పేసి. ఎందుకు ఎందుకన్నారు కూడా నీ పేరేమిటి చెప్పు. వెంకటేష్. వెంకటేశా? అంటే వెంకటేశా అంటే ఇప్పుడు మన సినిమా యాక్టర్ ఉన్నాడు ఆయన? అవునయ్యా. అంటే ఇప్పుడు ఆయన పేరు నువ్వు పెట్టుకున్నావా? లేదు, ఆయన పేరు పెట్టినాడు. ఆయన నీ పేరు పెట్టినాడా? మరి నువ్వేం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు? నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావా? అయితే ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంజనీర్ పని చేస్తున్నావు. ఇంజనీరింగ్ పని చేస్తున్నావు. అంటే ఇంజనీరింగ్ ఏం చేస్తుంటావు? ఇంజనీర్ వస్తుంటానయ్యా. ఇంజనీర్ పోస్తుంటావా? అయితే నువ్వు ఇంజనీర్కి ఇలా పని చేస్తున్నావా? సరే కానీ మరి నువ్వేంటి ఇక్కడ ఏదో బొట్టు పెట్టుకున్నావు? అంటే నువ్వు భక్తుడువా? అవునయ్యా. ఎవరు భక్తుడు? ఆంజనేయ భక్తుడు. ఆంజనేయ భక్తుడువా? సరే కానీ మరి నువ్వు మిమిక్రీ చేస్తావా? నీకు నేర్పింది నేనే కదా. నాకు నేర్పింది నువ్వా? సరే కానీ నేను మిమిక్రీ ఎక్కడ నేర్చుకోలేదు, నేను సొంతంగా ప్రాక్టీస్ చేయాలి. లేదా అబద్ధం చెప్తున్నావు. అర్థం కాదు. సరే నేను అడిగి నువ్వు మిమిక్రీ చేస్తావా? ఈ కుక్క బెల్ల ఉంటుంది కదా, కుక్క బెల్ల ఎలా ఉంటుంది? కుక్క బెల్ల అలా ఉంటుందా? మరి ఇదే ఒక పెద్ద కుక్క ఉందనుకో, అది ఎలా ఉంటుంది? బాగుంది. కానీ మరి ఈ పిల్ల ఎలా ఉంటుంది? బాగుంది. కానీ మరి ఇదే ఒక అమ్మాయి ఎలా మాట్లాడింది? అందరికీ నమస్కారం. ఓకే, బాగుంది. కానీ మరి మరి నేను వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. పని ఉందా? అవునయ్యా. ఏం పని ఉందా? షూటింగ్ ఉంది. షూటింగ్ ఉందా? నువ్వు సినిమా యాక్టరా? నీకు తెలీదా? తెలియకే కదా అడిగా. సరే నేను వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను. నువ్వు కూడా వచ్చాయి. నేను వచ్చేస్తాను, వెళ్ళిపో. వచ్చాయి. వచ్చేస్తాను చెప్పి నువ్వు వెళ్ళిపో. నువ్వు కూడా వచ్చావు. చెప్పాను కదా వస్తాను చెప్పి. నా గురించి నువ్వు అంత బెంగ పెట్టుకోలేదు, నేను వస్తాను. అందుకు కదయ్యా. మరి ఎందుకు? నా కారు నడపాలి కదా. నీ కారు నడపాలా? నేనా? నా కారు డ్రైవర్ నువ్వే కదా. నీ కారు డ్రైవర్ నేనా? సరే మరి అది వాళ్ళందరి ముందు చెప్పేస్తే నాకు పరుగు పోతుంది కదా. నీకుంటే కదా. సరే కానీ మరి ఇంకా ప్రోగ్రామ్ ఆపేద్దామా? ఒకసారి అందరికీ నమస్కారం చెప్పి. అందరికీ నమస్కారం.